ఆలయాధికారిగా మీరు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు నిత్యం వస్తుంటారు. వారి కోసం మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఈ ఆలయం యొక్క దేవుడి దగ్గర మీ అనుభవం ఏ విధంగా ఉంది? కొమరవెల్లి మల్లన్న స్వామి దేవాలయం అంటేనే మన తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కొమరవెల్లి మల్లన్న స్వామి అంటే ఒక పేరున్న దేవాలయం. కొమరవెల్లి మల్లన్న కోరమీసాల మల్లన్న అంటే కోరిన వారికి కొంగు బంగారమై వరాలిచ్చే స్వామి. కాబట్టి మన ఈ దేవాలయానికి భక్తులు ఆదివారము, సోమవారము, బుధవారము వేలాది మంది భక్తులు వస్తుంటారు. మనకు డిసెంబర్లో స్వామివారి కళ్యాణం జరుగుతుంది. తర్వాత సంక్రాంతి నుండి ఉగాది వరకు జాతర జరుగుతుంది. ఆ 3 నెలల కాలము మనకు ప్రతిరోజు లక్షలాది మంది వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. నేను ఇక్కడ వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మీరు చూస్తూనే ఉన్నారు, అక్కడ పటాలు వేసుకుంటున్నారు. స్వామివారి దర్శనానికి వేలాది మంది వచ్చారు. చక్కటి క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్ల ద్వారా భక్తులు దర్శనం చేసుకునే విధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు చేపట్టడం జరిగింది. మరి అట్లాగే దేవాలయంలో ఎక్కువగా ఈరోజు ఆదివారం నాడు పటాలు వేసుకోవడము, స్వామివారికి పాలు పట్టడము, మరి బోనాలు చేసుకొని ఎల్లమ్మ అమ్మవారికి సమర్పించడము ఇలా చేస్తుంటారు. వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. మేడం చెప్పండి, ఆది బుధవారాలు ఇక్కడ చాలా మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ అన్నదాన సత్రాలు కానీ, వసతి గృహాలు కానీ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? మనకు దేవాలయానికి విచ్చే భక్తులకు వసతి గృహాలు ఉన్నాయి, కాటేజీలు ఉన్నాయి, గెస్ట్ హౌస్లు ఉన్నాయి. భక్తులకు అనుకూలంగా వాళ్ళు శనివారం రోజే వచ్చి ఇక్కడ స్వామి సన్నిధిలో నిద్ర చేస్తుంటారు. ఆదివారం రోజు స్వామికి అభిషేకం చేసుకొని దర్శనాలు చేసుకొని పటాలు వేసుకొని భోజనాలు చేసి వెళ్తుంటారు. అయితే వచ్చే భక్తులకు ఇక్కడ ప్రతిరోజు అన్నదాన సత్రం ఉంది. దేవాలయం తరపున ప్రతిరోజు 100 మందికి భోజనాలు ఉంటాయి. ఆదివారం నాడు 200 అంటే ఎక్కువ మంది వచ్చినా కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా అన్నప్రసాదం ఏర్పాటు చేస్తారు. ఒక భక్తురాలిగా మల్లికార్జున స్వామి వారి దేవుడి యొక్క ఆశీస్సులు ఏ విధంగా ఉన్నాయి? మీ అనుభవం ఏ విధంగా ఉంది? నేను ప్రతి సంవత్సరం ఈ దేవాలయానికి స్వామివారికి దర్శనం చేసుకోవడానికి వచ్చేదాన్ని. అయితే ఈ స్వామి మరి సేవకురాలుగా ఒక ఈవోగా గత 2 నెలల కాలం నుండి ఇక్కడ సేవ చేసే భాగ్యము స్వామివారి నాకు కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే ప్రతిరోజు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇలాంటి మైమగల స్వామి సన్నిధిలోని సేవ చేయడము, వేలాది మంది ప్రతిరోజు వచ్చే భక్తులు ఈ స్వామిని అంటే వారికి ఏది కోరుకుంటే అది జరుగుతుంది కదా, అలా కోరిన వారికి కోరికలు తీర్చే కోరమీసాల స్వామి సన్నిధిలో ఒక ఈవోగా కాదు, ఒక భక్తురాలుగా, ఒక సేవకురాలుగా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడికి మీరు ఈవోగా వచ్చినప్పటి నుంచి ఇక్కడికి వచ్చే భక్తుల కోసం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? ఇక ముందు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఇక్కడ నేను వచ్చి గత 2 నెలలు అవుతుంది. వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చే భక్తులకు చక్కటి క్యూ లైన్లు ఏర్పాటు చేయడము, మరి పరిసరాలు పరిశుభ్రంగా ఉండడము, అట్లాగే మరి సమ్మర్ కాబట్టి భక్తులకు వాటర్ సౌకర్యము, మంచినీటి సౌకర్యము, చలివేంద్రం ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది లేకుండా చూడడము. అట్లాగే ఏంటంటే దేవాలయానికి వచ్చే చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకు త్వరితగతిన దర్శనము, వాళ్ళ తల్లులను చిన్నపిల్లలను పక్కకు తీసుకొని వాళ్ళకి దర్శనం ఏర్పాటు చేయడము, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కూడా స్పెషల్గా దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు ఎన్ని వేలాది మంది వచ్చినా కూడా భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు మన దేవాలయ సిబ్బంది, అర్చకుల స్వాములు అందరి సహాయ సహకారం తీసుకొని ఇబ్బంది లేకుండా చూస్తారు. మేడం ఇంకొకటి, ఇక్కడ వేద పాఠశాల కూడా మీరు నిర్వహిస్తున్నారు. అక్కడ మీరు ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు? వారికి ఎలాంటి ఆటంకం లేకుండా ఎలా విద్యను అభ్యసిస్తున్నారు? మనకి ఇక్కడ వేద పాఠశాల ఉంది. దాదాపు ఒక 59-60 మంది విద్యార్థులు ఇక్కడ వేదం నేర్చుకుంటున్నారు. అంటే 6 సంవత్సరాలు వేదం ఉంటుంది. ప్రవేశ 2 సంవత్సరాలు, వర 2 సంవత్సరాలు, ప్రవర 2 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాలు ఇక్కడ వేదం నేర్చుకున్న వేద విద్యార్థులకి వారి పేరు మీద దేవాలయం తరపున 1 లక్ష రూపాయలు ఎఫ్డీ చేయడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ వేదం నేర్చుకున్న పిల్లలు ఎంతో మంది కూడా వేద విద్యార్థులు మన దేవాలయం సిటీలో, మన చుట్టుపట్టు పల్లెల్లో ఎన్నో పూజా కార్యక్రమంలో, ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. ఆ వేదం నేర్చుకున్న పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్టు, మరి లంచు, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నరు అక్కడే వాళ్ళు వేద పాఠశాల ఎక్కడైతే ఉందో ఆ పాఠశాల దగ్గరే వాళ్ళకు అన్నీ అంటే తినడానికి బ్రేక్ఫాస్ట్కి అన్నీ కూడా అక్కడే వడ్డించడానికి అక్కడ మన సిబ్బందిని ఏర్పాటు చేశాము. పిల్లలు చక్కగా నేర్చుకొని చాలా చక్కగా ప్రతిరోజు మనకి ఇక్కడ స్వామివారు ఒక ఏదైతే ఉందో
మన స్వామివారి మేల్కొల్పు సేవలో వాళ్ళందరూ పాలు పంచుకొని స్వామివారికి ఇక్కడ సుప్రభాత సేవలో వాళ్ళు పూజ చేసే విధంగా వాళ్ళ నేర్చుకున్నటువంటి వేదం ఏదైతే ఉందో అది ఇక్కడ ప్రతిరోజు స్వామి సన్నిధిలో చదువుతుంటారు. మేడం, ఇప్పుడు నేను చూస్తున్నాను ఆలయంలో మీరు ప్రతి దగ్గర కూడా చూసుకుంటున్నారు. వాటర్ దగ్గర కానీ ప్రతి దగ్గర భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ప్రతి దగ్గర నుంచి చెప్తున్నారు. ఇంతకు ముందు కూడా మీరు ఎన్నో ఆలయాల్లో ఈవోగా చేశారు. మీ అనుభవం ఏ విధంగా ఉంది? ఏ ఆలయాల్లో చేశారు? అంటే నేను ఇప్పుడు భక్తుల దేవాలయానికి వచ్చినప్పుడు వాళ్ళు ఆ స్వామి దర్శనం చేసుకుని సంతోషంగా తిరిగి వెళ్ళే విధంగా చూడాల్సిన బాధ్యత ఒక ఈవోగా సేవకురాలుగా నా బాధ్యత. కాబట్టి భక్తులు ఇప్పుడు వాటరు దగ్గర అక్కడ వాటర్ పట్టారా, భక్తులకు తాగడానికి అక్కడ మరి చలివేంద్రం పెట్టాము, మరి సేవకులు ఉన్నారా, భక్తులకు ఇస్తున్నారా అనేది చూడడం నా బాధ్యత. అట్లాగే క్యూ లైన్లోకి వెళ్ళేసి భక్తులకు మరి క్యూ లైన్లలో వాళ్ళు ఎంతసేపటి ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి, మరి క్యూ లైన్ తొందరగా స్పీడప్ అయ్యేటట్టు చూడాల్సిన బాధ్యత నా పైన ఉంది. అట్లా నేను ఒక ఈవోగా అనుకోను. దేవాలయానికి కాలు పెట్టినప్పుడు ఒక రాజగోపురంలో ఫస్ట్ అక్కడికి రాగానే ఒక సేవకురాలుగా అనుకుంటాను. నేను ఈవో అనే ఒక అధికారి అనే భావం నాలో ఉంటే అహంకారం ఉంటుంది. అలా కాదు, సేవకురాలు అనుకున్నప్పుడు సేవ చేసే తత్వము మనసులో నుండి వస్తుంది మనకి. కాబట్టి ఒక సేవకురాలుగా అనుకొని సేవ చేసే భాగ్యం మా స్వామివారు నాకు ఇచ్చారు అని నేను అనిపించి ఒక సేవకురాలుగా మరి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడుస్తాను. నేను గతంలో ఉజ్జయిని మహంకాళి దేవాలయము హైదరాబాద్లో పనిచేశాను. 4 సంవత్సరాల జాతర చేశాను. మరి ఆ జాతర చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. అప్పుడు నా పీరియడ్లోనే ఆ దేవాలయం నుండి బంగారు బోనం ఏర్పాటు చేశాము. అట్లాగే బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం కూడా చేశాను. 3 కళ్యాణాలు చేశాను 3 సంవత్సరాలు. అక్కడ కూడా నా పీరియడ్లో దాతల సహకారంతో దాతలతో చెప్పి బంగారు పట్టుచీర అమ్మవారికి వచ్చే విధంగా, బంగారు కవచం వచ్చే విధంగా దాతలను ముందుకు తీసుకొచ్చి దాతల ద్వారా చేయించడం జరిగింది. నేను ఎక్కడ పనిచేసినా కూడా ఆ దేవాలయానికి నాకు ఇచ్చిన సేవ భాగ్యానికి ఆ దేవాలయానికి నా వంతు సహాయ సహకారాలు నేను చెయ్యాలి, నా బాధ్యత అని నేను ముందుకు వస్తుంటాను, చేస్తుంటాను. చాలా థ్యాంక్ యూ మేడం. ఇంకొకటి, ఈ ఆలయంలో ఇప్పటికే మీరు అన్ని ఏర్పాట్లు చక్కగా చేస్తున్నారు. ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని మీకు అనిపిస్తుంది? ఇప్పుడు మనకి సంక్రాంతి చూడగా ఇప్పుడు దగ్గరలో ఇంకా 6-7 నెలల్లో మనకి మళ్ళీ జాతర స్టార్ట్ అవుతుంది. ఆ జాతర అయ్యే లోపల స్వామివారికి ఆ బంగారు కవచము మన పాత ఇవో గారు చేయించారు. ఇప్పుడు మేడలమ్మ తల్లికి, కేతమ్మ తల్లికి బంగారు కవచాలు చేయించాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇప్పుడు భక్తులు లక్షలాది మంది భక్తులు వస్తారు. మనకు ఉన్నటువంటి వసతి గృహాలు, కాటేజీలు, గెస్ట్ హౌస్లు సరిపోవు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటారు. వసతి సౌకర్యము దొరకదు ఆ టైంలో లక్షలాది మందికి. కాబట్టి దేవాలయం తరపున 100 కాటేజీలది కట్టించాలనుకుంటున్నాము. ఒక కాటేజ్లో వచ్చేసి హాలు, బెడ్రూము, కిచెను, మళ్ళీ వాళ్ళు డైనింగ్ రూమ్ పెడితే కనీసం ఒక కాటేజ్లో ఒక 30 నుండి 40 మంది వసతి ఉండే విధంగా అట్లా 100 కాటేజ్లు ప్లాన్ చేస్తున్నాము. దానికి దాతలు ముందుకు వచ్చేసి ఒక్కొక్కరు అంటే దేవాలయం తరపున వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ కడుతున్నాము 5 కోట్లతో. దాని ఎస్టిమేషన్ వచ్చేసి 17 కోట్లు. ఒక కాటేజ్కి వచ్చేసి 15 లక్షలు అవుతుంది. ఇప్పటికీ దాతలు ఒక 4 ముందుకు వచ్చి ఇచ్చారు. ఇంకా దాతలు ముందుకు వచ్చి విరాళాలు చెల్లించినట్లయితే ఇప్పుడు రాబోయే జాతరకి ఈ 100 కాటేజీలు కట్టించినట్లయితే కొంతనైనా భక్తులకు ఇబ్బందులు తప్పుతాయని అనుకుంటున్నాను. ఇంకా ఎప్పటిలోగా మొత్తం నిర్మాణం పూర్తయ్యేలాగా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు 100 కాటేజీలది ఇప్పుడు మనము పర్మిషన్స్ వచ్చాయి. అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కమిషనర్ నుండి తీసుకొని మనము శ్రావణ మాసంలో శంకుస్థాపన చేసి జాతర వరకు కొంతైనా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాను. చూశారు కదండి, కొమరవెల్లి దేవస్థానంలో ఆలయ ఈవో అయినటువంటి అన్నపూర్ణ గారు మనతో చాలా చక్కగా వివరించారు. ఆలయంలో జరిగే నిత్య పూజలు కానీ మరియు భక్తుల సౌకర్యార్థం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టుగా కూడా వారి మాటల్లో మనం తెలుసుకున్నాం. ఇంకా ఇలా ఎన్నో ఆలయాల్లో మీరు ఈవోగా ఉండి భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని దేవాలయాలు కూడా చాలా చక్కగా ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుడి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మా తీర్థయాత్ర ఛానల్ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.